పంచాక్షరి. శివ అంటే శాశ్వతమైన చైతన్యం, శుద్ధ జ్ఞానం, ఆత్మ అని అర్థం. పంచాక్షరి అంటే మనలోని శివస్వరూపాన్ని గుర్తించే మంత్రం. పంచ అక్షరి 5 అక్షరాలు. న మ సి వ య. పంచాక్షరి భౌతిక మరియు ఆధ్యాత్మిక 2 అర్థాలను కలిగి ఉద్భవించింది. భౌతిక అంటే కంటికి కనిపించేది. నా భూమి, మా నీరు, సి అగ్ని, వా వాయువు, యా ఆకాశం. ఈ పంచభూతాలే పంచాక్షరి. అంటే ప్రపంచం మొత్తం శివమే అని చెప్తుంది. ఇక ఆధ్యాత్మిక అంటే నా అహంకారాన్ని తొలగించి స్థిరమైన హృదయం కలిగి ఉండడం. మా మన లోపలి అభిలాష కోరికలను శుద్ధి చేయడం. సి తపస్సు ధ్యానశక్తి. వా ప్రాణం శ్వాస. యా లోపల చైతన్యం శివ ఏకత్వం, అదే శూన్యం. అంటే లోపల ఉన్న మనలోని శివత్వం, ధ్యానం, శాంతి, అహంకారం లేని స్థితి అని అర్థం. పురాణాల ప్రకారం శివుడు స్వయంగా పార్వతీదేవికి పంచాక్షరి మంత్రాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత నంది ఇంకా మహర్షుల ద్వారా భక్తులకు చేరింది. పంచాక్షరి ఉద్దేశం జీవులు తమలోని శివత్వాన్ని గుర్తించడం. పంచాక్షరి ముందు ఓం చేరితే షడాక్షరి అవుతుంది, 6 అక్షరాలు. ఓం అనేది సృష్టి, స్థితి, లయ మూడింటిని సూచించే ఆదినాదం. ఓం నమః శివాయ. మన లోపలి శివుడికి నమస్కారం చేస్తూ లోతైన శాంతి, జ్ఞానం, చైతన్యాన్ని పొందే పవిత్రమైన మంత్రం. థ్యాంక్ యూ.